అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్తియస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారములోని అనేక మంత్రముల యొక్క ఫలములు, అదే విధముగా మంత్ర అర్థములు, మంత్రములో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అక్షర ఆయుధములు, వాటికి సంబంధించినటువంటి లక్షణములు, అనుష్ఠానం చేయాల్సినటువంటి విధానములు అన్నీ కూడా మనకి ఈ వేదసారం నుండి తెలుస్తూ ఉంది. ఈ వేదసారంలో అనేక ధారావాహికల ద్వారా పంచదశ కర్మలు, అదే విధముగా చేయాల్సినటువంటి యజ్ఞయాగాది క్రతువులు, ఆచరించాల్సినటువంటి విధి విధానములు, వాటి యొక్క లక్షణములన్నీ కూడా మనం ఎన్నో ధారావాహికల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా శ్రీరుద్రాధ్యాయం యజుర్వేదం 4వ కాండం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి లక్షణములు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారములు, మంత్రము యొక్క ఫలములు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 5 అనువాకాలు పూర్తి చేసుకొని 6వ అనువాకంలో 10 యజుస్సులను, 11వ యజుస్సులో కొంత భాగాన్ని కూడా మనం తెలుసుకొని ఉన్నాం. అందులోనూ ఈ వేదాధ్యాయంలో, ఈ వేదంలో వేదానికి సంబంధించినటువంటి అంశములు అనేక రకాలుగా ఉంటాయి. అందులోనూ వేదములన్నీ కూడా శృతి ప్రమాణములు. ఆ శృతి ప్రమాణములైనటువంటి వేదములు కేవలం వినడం ద్వారా మాత్రమే వేదాన్ని అధ్యయనం చేయడం తెలుస్తూ ఉంటుంది. వేదాధ్యయనం ఎల్లవేళలా నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. అలా కృషి చేయనప్పుడు వేదం అనేటువంటి పదం నిలకడగా ఉండదు. ఈ భూమి వేదభూమి, వేదఘోషలతో నిండి ఉన్నటువంటి భూమి మన భరత భూమి. ఈ భరత భూమికి పట్టుకొమ్మలు, ఆయు ప్రమాణములు అన్నీ కూడా వేదశాస్త్రాలతో ముడిపడి ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. ఈ వేదమంతా కూడా అమృతత్వమైనటువంటిది. అమృతత్వము అనగా మృతత్వం లేనటువంటి విషయం అని మనం గమనించుకోవాలి. ఇక్కడ చూడండి, పంచామృతాలు అని అంటాం, అమృతము అని అంటాం. మృత అంటే చెడిపోవడము, లేక చనిపోవడము, వెళ్ళిపోవడము అనేటువంటి పదములు దానికి పర్యాయ పదములుగా వస్తాయి. అమృతము అంటే మరణం లేనటువంటిది, చెడిపోనటువంటిది, లేక పవిత్రమైనటువంటిది అనేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇందులో క్షీరగం సర్పిర్మధూదకం పావమానీ స్వస్త్యయనీ. క్షీర అనగా పాలు. పాలు అమృతత్వమైనటువంటివి, అంటే మృతత్వం లేనటువంటిది, జీవముతో ఉన్నటువంటివి. పాలు జీవంతో ఉన్నవి కాబట్టే పాలలో వ్యతిరేక పదమైనటువంటి పెరుగు తయారవుతుంది. పెరుగు నుండి వెన్న, వెన్న నుండి నెయ్యి, ఈ విధముగా ఒక వ్యవస్థ నుండి ఇంకొక వ్యవస్థను సంతరించుకుంటూ ఉన్నాయి. అందులో క్షీరం, సర్పిహి, మధూదకం నీళ్లు, అదేవిధంగా తేనె. సర్పిహి అంటే నెయ్యి. ఇవన్నీ కూడా అమృతత్వమైనటువంటివి, అంటే మృతత్వము లేనటువంటివి. ఈ అమృతత్వం అంతా కూడా వేదంతో నిండి ఉన్నటువంటి అంశం. వేదాలన్నీ కూడా అమృతత్వమైనటువంటివి. ఎంతోమంది సైన్యాలతో మన భారతదేశం పైన వేదాలపైన దండెత్తినా కానీ ఈ రోజుటికి వేదాలన్నీ కూడా మూలముతో సహా నిలిచి ఉండడం మనమందరం కూడా ఆశ్చర్యించాల్సినటువంటి అంశం. ఎన్నో యుగములు గడిచినాయి, ఎంతో కాలాలు గడిచిపోయినాయి. దశాబ్దాలు, శతాబ్దాలలో అనేకమైనటువంటి విప్లవాలు వచ్చి వేదములనేటువంటివి లేవు అన్నటువంటి వాళ్ళు కూడా నేడు వేదం పైన పరిశోధన చేసేటువంటి స్థితిలో మనం ఏర్పరచుకున్నాం. వేదం ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని సంతరించుకుంటూ ఉంది. ఇలాంటి వేదాలు పుస్తక రూపంలో లేకుండా మనందరికీ కూడా కేవలం వినడం ద్వారానే వేద మంత్రాలను పఠనం చేయడం,
మననం చేయడం అనేటువంటి విధానాన్ని మనకు ఋషులు మునులు ముందు జాగ్రత్తగా ఆలోచన చేసి మనకు అందించారు. ఎన్నో ప్రళయాలు, ఎంతోమంది ముష్కరులు దాడి చేసినా కానీ వేదములను ఎవరూ కొల్లగొట్టలేకపోయారు. దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే కేవలం వేదాన్ని గురుముఖతః అభ్యాసం చేసి మననం చేసి జ్ఞాపకం ఉంచుకోవడం వల్ల మాత్రమే. పుస్తక రూపంగా వేదం చదివితే చాలా కొంతకాలంలోనే వేదం అవుతోంది, కానీ అయిపోతుంది. పుస్తక రూపంలో వేదాధ్యయనం చేసినప్పుడు అది పూర్తిగా వేదం అనేటువంటిది నిలకడగా ఉండదు. వేదానికి స్వరం అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణమైనటువంటిది. స్వరము లేనటువంటి వేదము సత్యమైనటువంటి వేదము కాదు. కావున స్వరము, అక్షరము, పదము, వృత్తము, వర్ణము అన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గములలో పలకాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతగానో ఉంది. కావున వేదాన్ని చదివేటప్పుడు ఖచ్చితంగా సుస్వరంగానే చదవాలి. సుస్వరంగా చదివినప్పుడే వేదమంత్రము యొక్క ఫలము, ఫలితములు రెండూ కూడా వస్తాయి. అలాంటి వేదమంత్రములను అనేక రకాలుగా మనకు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, అదేవిధంగా శౌనకుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రధానముగా ఉండి అనేక శాఖలుగా మనకు అందించినటువంటి విషయం మనకు విదితమైనటువంటిదే. అలాంటి వేదమంత్రాలలో ఉండేటువంటి అక్షరములు, ఆ అక్షరములు ఏ విధంగా ఉంటాయి, ఆ అక్షరాలను పలికినప్పుడు మనకి ఏ విధమైనటువంటి దోషములు వస్తాయి అనేటువంటి శ్లోకాన్ని కూడా మనకు అనేకమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శ్లోకాలుగా మనకు చాలామంది ఋషులు, మునులు, యోగులు, తపోనిష్టా గరిష్ఠులు మనకు అందించినారు. అందులోనూ అవాక్షరమనాయుష్యం నిస్వరం వ్యాధి పీడనం అక్షరం శస్త్రరూపేణ వజ్రం పతతి మస్తకే. పాణినీయ శిక్షలో ఈ విధంగా చెప్తుంది. వేదానికి 6 శాస్త్రాలు అంగాలు, వేదాంగాలుగా ఉన్నాయి. అవి ఏమేమిటివి అని అంటే తర్క, మీమాంస, న్యాయ, వైశేషిక, భాట్ట ప్రభాకర వ్యాకరణాలు. ఇవి 6 శాస్త్రములు. ఈ 6 శాస్త్రములకు ఉపశాస్త్రములు కూడా ఉన్నాయి. వ్యాకరణములు 9. నవవ్యాకరణ పండితుడు మనకు కేవలం హనుమంతుల వారు మాత్రమే. ఈ విధముగా పాణినీ శిక్ష, మాహేశ్వర సూత్రములు అని అనేక రకాలుగా మనకు అందించినారు. అందులోనూ పాణినీయ శిక్ష మనకు ఏం చెబుతోంది అంటే అవాక్షరం అనాయుష్యం. ఎప్పుడైతే అక్షర దోషముతో కనుక మనము వేదమంత్రాలను కానీ, శాస్త్రమంత్రాలను కానీ, బీజాక్షరములను కానీ, ఉపదేశ మంత్రాలను కానీ మనం పఠిస్తూ మననం చేస్తూ ఎదుటి వ్యక్తులకు ప్రయోగాత్మకంగా లేక యజ్ఞయాగాది క్రతువులలో ఉపయోగిస్తూ ఉంటామో అక్కడ ఆయుష్ను హరిస్తుంది. అక్షర దోషము ఎప్పుడూ కూడా ఉండకూడదు అని మనకు పాణిని మహర్షి అందించినటువంటి అంశం. నిస్వరం వ్యాధిపీడనం. స్వరము లేకుండా అపస్వరముగా అక్షరములను పలుకుతూ అపస్వరముగా పలికినప్పుడు సూత్రము చెబుతోంది వ్యాధులకు దారితీస్తుంది ఈ మంత్రాల యొక్క ప్రయోగముల ద్వారా అని. మనకు దేవీ కవచం అని మార్కండేయ పురాణాంతర్గతంగా ఉంటుంది. అందులో పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీర్ భార్యాం రక్షతు భైరవి అని అక్కడ వాక్యం. ఒక మానవుడు తన యొక్క ప్రయోగంలో అక్షర దోషముగా ఉన్నటువంటి అందులో ఓ పదాన్ని భక్షతు భైరవి అని చదివాడు. అలా భక్షతు భైరవి అని చదివినంత మాత్రాన తన యొక్క సంసారం అంతా కూడా కుదేలైపోయింది అనేటువంటి అంశాన్ని తాను బయటకు చెప్పిన తరువాత పుస్తక రూపంలో ఉండేటువంటి ఏ విద్య కూడా సప్రమాణమైనటువంటిది కాదు. కేవలం గురుముఖతః వచ్చేటువంటి విద్యనే ప్రమాణమైనటువంటిది. అలాంటి ప్రమాణాల ద్వారా మాత్రమే వేదాధ్యయనం చెయ్యాలి అని మనకు పెద్దలు సూచించినారు. అందుకనే పోయిన ధారావాహికలో మనం ఒక మాట చెప్పుకున్నాం. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం. ఇక్కడ నిస్వరం వ్యాధిపీడనం, అవాక్షరం అనాయుష్యం. కేవలం అక్షరదోషం పోతే ఆయుష్ ఒకరోజు తగ్గిపోతుంది. స్వరము లేకుండా చెబితే వ్యాధి అనేటువంటిది వెంటబడుతూ ఉంది. అక్షరం శస్త్రరూపేణ, ఏ అక్షరమైతే ఉంటుందో ఆ అక్షరం అనేటువంటిది పఠించేవాడికి లేక ప్రయోగం చేసేటువంటి వాడికి శస్త్ర రూపంలో, వజ్ర రూపంలో, మస్తకంలో గాయపరిచి తనను హతమారుస్తుంది, హరించి వేస్తుంది అనేటువంటి అంశాన్ని మనకు పాణిని మహర్షి ఈ శిక్షా వ్యాకరణంలో చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందువలన స్వరము లేనటువంటి మంత్రములను, అక్షరములను సరిగ్గా పలకనటువంటి మంత్రములను ఉచ్చారణ చేయడం వలన
లేనటువంటి ప్రయోగాలను కల్పించి నేటి సమాజంలో భయభ్రాంతులను చేసేటువంటి వాళ్లకు ఇది ఖచ్చితంగా వర్తిస్తూ ఉంది. ఎందుకనగా అన్యాయార్జితం విత్తం 10 వర్షే వినశ్యతి అథవా 12 వర్షాన్ని సమూలంచ వినశ్యతి. ఒకవేళ ఏదైనా విషయంలో మోసము చేసి మోసపూరితంగా ఈ యొక్క మంత్రములను ప్రయోగాత్మకములుగా ఉపయోగించి డబ్బు సంపాదించి తన యొక్క వేషధారణ ద్వారా ఎదుటి వ్యక్తిని మోసం చేస్తే ఆ డబ్బు 10 సంవత్సరములు మాత్రమే ఉంటుంది అని మనకు తెలుస్తూ ఉంది. అలా లేని పక్షంలో 12 సంవత్సరాలకు పూర్తిగా హరించి వేస్తూ ఉంది. కావున ఎప్పుడైనా సరే వేదాన్ని నమ్ముకోవాలి. నమ్మకం ద్వారా మాత్రమే వేదం అనేటువంటిది నిలబడుతూ ఉంటుంది. అలాంటి వైదిక లక్షణ మార్గములన్నీ కూడా మనము ఎంతగానో చూసుకోవలసినటువంటి అవసరం. వేదమంత్రముల యొక్క ఉచ్చారణ, వేదాలను కాపాడాల్సినటువంటి పరిస్థితులు మన మానవ మనుగడలో ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవన్నీ వేదములు మనకు చెబుతూ ఉన్నాయి. అథశీక్షాం ప్రవక్ష్యామి పాణినీయమతం యథా శాస్త్రానుపూర్యం తద్విద్యాత్ యథోక్తం లోకవేదయోః ఏనాక్షర సమామ్నాయమధిగత్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. పాణిని మహర్షి మనకు అందించినటువంటి శిక్ష వ్యాకరణ సూక్తులన్నీ కూడా ఈ రకంగా అక్షరములను, పదములను, మంత్రములను, యజస్సులను, పనసలను, అధ్యాయాలను ఏ విధముగా పారాయణం చేయాలి, వాటి యొక్క లక్షణములన్నీ కూడా చాలా అద్భుతంగా మనకు పాణిని మహర్షి శిక్ష వ్యాకరణ శాస్త్రంలో అత్యద్భుతంగా మనకు రంగరించి ఇచ్చినారు. వాటి ద్వారా మాత్రమే నేడు సమాజములో వేదమంత్రోచ్చారణ, వేదమంత్రముల యొక్క ప్రభావము, వేదమంత్ర పఠనములు అన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. కావున వేదమంత్రాలను వినాల్సినప్పుడు, వేదమంత్రాలను పఠించాల్సినప్పుడు మనం పూర్తిగా కూడా స్వరముతో ఉండేటువంటి అక్షర సమూహమైనటువంటి వేదమంత్రములను మాత్రమే మనం వినాలి. అలా లేని పక్షంలో ఆ అక్షరములు ఆయుధ రూపములుగా, శస్త్రములుగా మానవుని యొక్క మనస్సుకు లేక తన యొక్క జీవితంలో ఉండేటువంటి అనేకమైనటువంటి బాధలను కలిగించడానికి తోడ్పాటు అవుతాయి అనేటువంటి విషయాన్ని మనకు సాక్షాత్ పాణిని మహర్షి శిక్ష వ్యాకరణంలో వేదాంత శాస్త్రముగా మనకు చెప్పినట్టుగా మనకు అనేకమైనటువంటి శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ధర్మ శాస్త్ర గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి. అందులో భాగంగానే ఈ వేదమంత్రముల యొక్క లక్షణాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. నమ ఆశుషేనాయ చాశురథాయ చ. ఆశుషేనాయ ఇక్కడ శీఘ్రగామి అంటే తొందరగా వేగముగా నడిచేటువంటి వాడు. చాశురథాయ చ నడిచి రథాన్ని అధిరోహించేటువంటి వాడు. ఇక్కడ కాల్బల సైన్యము అని, అక్షౌహిణి అని, గుల్మము అని, పథి అని అనేక రకాలుగా మనకు ఈ సైన్యాన్ని విభజన చేసి అందించినారు. ఇది మహాభారత పురాణంలో ఉంది. మహాభారతాన్ని సాక్షాత్తు శ్రీ వ్యాసుల వారు చెప్పగా గణపతుల వారు మనకు 1,00,000 శ్లోకాలతో ఈ యొక్క మహాభారతాన్ని అందించినటువంటి విషయం. లోకోద్ధారణ కోసం లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ భారతం ద్వారానే జీవిస్తున్నటువంటి అంశం కూడా మనకు తెలుసు. వేదములు 4 అయితే పంచమ వేదముగా భారతాన్ని ఇచ్చినారు. ఈ భారతాన్ని చదివితే చాలు లోకములో ఉండేటువంటి ప్రతి అంశము తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు అందించినారు. అలాంటి పంచమ వేదంలో వచ్చినటువంటి ఇక్కడ వేదాన్ని, భారతాన్ని అన్వయము, సమాన్వయము చేసుకున్నప్పుడు మనకి ఏం తెలుస్తోంది? చాశురథాయ చ, ఆశుషేనాయ చ. సైన్యములు, అదే విధముగా రథములు అవి ఏ రకంగా ఉన్నాయి, అది వెళ్ళేటువంటి విధానం ఏమిటి అనేటువంటి లక్షణాన్ని మనకు రుద్రాధ్యాయం కానీ ఇంకా వేదంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి అనువాకాలు కానీ మనకు చెబుతూ ఉన్నాయి. మహాభారతంలో సైన్యానికి సంబంధించినటువంటి అంశములు అంటే వేద ప్రమాణాలుగా ఏ రకంగా చెబుతున్నారు అనేటువంటి అంశాన్ని మనకి ఈ శ్లోక రూపకంగా ఆదిపర్వంలో ఇచ్చారు. ఏకో రథః గజశ్చైకః నరాః పంచపదాయతాః త్రయశ్చతురగాస్తజ్ఞైః పత్తిరిత్యభిధీయతే. ఒక రథము, ఒక ఏనుగు, 5 మానవులు, పదాతులు అంటే నడిచేటువంటి వాళ్ళు, ఒక గుర్రము, దీనిని ఒక పత్తి అని పిలుస్తారు. ఇలాంటివి 3 పత్తులు కలిస్తే ఒక సేనాముఖము అని పిలువబడుతోంది. పత్తింతు త్రిగుణామేతం ఆహుస్సేనాముఖం బుధాః త్రీని సేనాముఖాన్యేకః గుల్మ ఇత్యభిధీయతే. 3 పత్తులు కలిస్తే ఒక సేనాముఖము, అలాంటి సేనాముఖములు 3 కలిస్తే ఒక గుల్మం
అని అనబడుతోంది. త్రయోగుల్మ గుణో నామ వాహినీతు గుణాశ్రయః స్మృతాస్తిస్రస్సు వాహిన్యః పురతనేతి విచక్షణైః. 3 గుల్మములు కలిస్తే ఒక గణం అని పిలువబడుతోంది. అలాంటి 3 గణాలు కలిస్తే ఒక వాహిని అనేటువంటి పేరుతో పిలువబడుతోంది. 3 వాహినులు కలిస్తే ఒక పురతన అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇదంతా కూడా సేన, అక్షౌహిణి, కాల్బలము అనేటువంటి లక్షణాలను మనకు తెలియజేస్తూ ఉంది. చమోస్తు పురతనాస్తిస్రః తిస్రశ్చ మస్త్వశినీకిని అనీకినీం దశగుణాం ప్రాహురక్షౌహిణీం బుధాః. 3 పురతనాలు ఒక చమువు, 3 చమువులు ఒక అనీకిని, 10 అనీకినులు ఒక అక్షౌహిణి. ఇది సేన యొక్క లక్షణం. ఇలాంటి అక్షౌహిణిలో ఏమేమి ఉంటాయి అనేటువంటి లక్షణాన్ని మనం చూద్దాం ఇప్పుడు. అక్షౌహిణ్యాః ప్రసంఖ్యాతాః రథానాం ద్విజసత్తమాః సంఖ్యాంగణిత తత్వజ్ఞైః సహస్రాన్యేకవింశతిః శతాన్యుపరి చైవాష్టౌ తథా భూయశ్చ సప్తతిః గజానాంచ పరిమాణం ఏతదేవ వినిర్దిశేత్. ఒక అక్షౌహిణిలో 21,870 గుర్రములు, 21,870 ఏనుగులు ఉంటాయి. మరి ఇందులో ముందుగా 5 పదాతులు అని చెప్పాం. పత్తి అనేటువంటి పదం ప్రారంభంలో 5 పదాతులు అంటే 5 నడిచేటువంటి వాళ్ళు, ఒక రథము, ఒక ఏనుగు, ఒక గుర్రము అని. అదే విధముగా ఇక్కడ ఎంతమంది జనాలు సైన్యములో అక్షౌహిణీ సేనగా పిలువబడుతున్నారు అనేటువంటి లక్షణాన్ని మనకు ఈ రకంగా చెబుతూ ఉన్నారు. జ్ఞేయం శతసహస్రంతు సహస్రాని నవైవతు నరానామపి 50 శతాని త్రీని చానఘాః. 1,09,350 మంది ఒక అక్షౌహిణీ సేనలో ఉండేటువంటి వాళ్ళు. ఇలాంటి అక్షౌహిణులు 10 కలిస్తే ఒక కాల్బల సైన్యం జరుగుతోంది. కాల్బల సైన్యం అని పిలువబడుతోంది. అలాంటి కాల్బల సైన్యాన్ని శీఘ్రముగా ఆశుషేనాయ చాశురథాయ చ, శీఘ్రముగా నడిచి వీళ్ళందరినీ ఒకతాటిపైనకు తెచ్చి తాను రథాన్ని అధిరోహించి ఈ కాల్బల సైన్యాన్ని పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకునేటువంటి వాడు రుద్రుడు. అలాంటి రుద్రుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజస్సు యొక్క అర్థం. అలా ఈ రుద్రదేవుడికి శీఘ్ర పథగామిగా ఉన్నటువంటి వ్యక్తి శీఘ్రముగా రథాన్ని అధిరోహించి వీళ్ళందరినీ ఒకతాటిపైన నడిపించి సైన్యాన్ని, సేనను, అక్షౌహిణిని, ప్రథన, గుల్మ, చముబు అనేటువంటి లక్షణం కలిగినటువంటి వీళ్ళందరినీ కూడా ఒకతాటిపైన తీసుకొని వచ్చి నడిపించేటువంటి వాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క యజస్సు అర్థం. భక్తులను రక్షించడం కోసం ఆశుషేనాయ శీఘ్రముగా, అలాంటి భక్తులను రక్షించడానికై సేనగా, అలాంటి భక్తులను ఉద్ధరించడానికై, లోకోద్ధారం చేయడానికై ఒక సేనాపతిగా, అదే విధముగా సైన్యాధ్యక్షుడిగా, కాల్బలానికి సైన్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించేటువంటి శీఘ్ర పథగామి అయినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి నేను నమస్కరిస్తున్నాను. ఆర్తత్రాణ పరాయణుడు, దుష్ట శిక్షణుడు, శిష్ట రక్షణుడైనటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడిని నేను ధ్యానిస్తున్నాను అని ఈ యొక్క మంత్రం యజుర్వేదం తైత్తిరీయ సంహితలో వచ్చినటువంటి రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి యజస్సు. ఈ యజస్సు శ్రవణ పఠన ఫలములు పూర్తిగా కూడా మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి రుగ్మతలను, దోషాలను వెళ్ళగొడతాయి అని మనకు పరాశర సంహితలో కూడా ఇంతటి విషయాన్ని మనకు ఉద్ఘాటపరిచినారు. ఆ తర్వాత 6వ అనువాకంలో 12వ యజస్సు నమశూరాయ చాభిందతే చ. శూర అంటే మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి యుద్ధము కానీ లేక మాట కానీ మాట్లాడాల్సినటువంటి విధానంలో కానీ ఎలాంటి భయము లేకుండా శూరత్వంతో, ధీరత్వంతో ముందటికి అడుగు వేసేటువంటి వాడిని శూరుడు అని పిలుస్తారు. శూరాయచ, అలాంటి శూరుడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. యుద్ధములో ధైర్యంగా వెళ్ళేటువంటి వాడు, అవభిందతేచ శత్రు సంహారాన్ని చేసేటువంటి వాడు. ధైర్యంగా వెళ్ళి శూరత్వంతో, ధీరత్వంతో ఎదురుగా ఉండేటువంటి శత్రు సైన్యం ఏదైతే ఉంటుందో
పరమాత్మ అయినటువంటి పరమశివుడు న్యాయ మార్గంలో ఉండేటువంటి వాళ్లకు సహాయం చేసి వారి యందు పరమాత్మ అయినటువంటి పరమశివుడే వారి యందు ఉండి ఎదుటి వ్యక్తులను సంహరించడానికి తోడ్పడతాడు. ఇక్కడ కేవలం మానవ మాతృలనో లేక యుద్ధంలో ఉండేటువంటి ఎదుటి వ్యక్తులనో చీల్చి చెండాడడం అనేటువంటి సమస్య కాదు. ఇక్కడ ఏమిటి లక్షణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి దుర్బలత్వము, అదే విధముగా మనస్సు బాగలేక చెడు ఆలోచనలను కలిగి దుర్మార్గములో ప్రయాణం చేసేటువంటి వాళ్లకు సన్మార్గంలో పెట్టడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి వాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు అనేటువంటి అర్థాన్ని మనకు అభినవ శంకరులు ఇచ్చినారు. ఇంతటి మాహాత్మ్యం కలిగినటువంటి రుద్రాధ్యాయము ఎల్లవేళలా కూడా మనకు శ్రవణం చేయాల్సినటువంటి అంశమే. బ్రహ్మసూత్ర వాక్యం ఇంకో రకంగా చెప్తుంది. బ్రహ్మద్విషాం మూర్ధ్నేభినత్తి ఇది. బ్రహ్మద్విషాం అంటే బ్రహ్మద్వేషం కలిగినటువంటి వాళ్ళ యొక్క మూర్ధ్ని హరించేటువంటి వాడు, ఛేదన చేసేటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మద్వేషం అనగా బ్రహ్మతత్వం పూర్తిగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మ అనేటువంటిది ఎప్పుడు కూడా సత్యమైనటువంటిది, జగత్ అనేటువంటిదంతా కూడా మిథ్య. ఏముందో ఏమి లేదో మనకు తెలియదు, భ్రమలో బతుకుతూ ఉంటాం. అలాంటి బ్రహ్మతత్వం ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ప్రతి చెట్టులోనూ, పుట్టలోనూ, గుట్టలోనూ, మానవుల్లోనూ, ప్రతి దాంట్లోనూ బ్రహ్మత్వం అనేటువంటిది ఉట్టిపడుతూ ఉంటుంది. తాను ఒక పని చేస్తే ఆ పనిలో ఉండేటువంటి లక్షణాలన్నింటినీ ఏకీకృతంగా చేసి తాను ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి తత్వాన్ని అంతా కూడా బ్రహ్మతత్వము అని అంటారు. ఇందులో పెద్దరికంగా ఆలోచన చేసేటువంటి విధానాన్ని కూడా మనం బ్రహ్మతత్వంగా భావన చేయవచ్చు. అలాంటి బ్రహ్మతత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఇబ్బంది పెట్టడాన్ని పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఎల్లవేళలా కూడా గౌరవింపజాలడు. వారిని సంహరించడానికి ఏదో ఒక రూపంలో మాత్రం మానవ మాతృల ముందరికి రావడానికి ఏమాత్రం సంకోచించడు అనేటువంటి విషయాన్ని మనము ఈ యొక్క వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మద్విషాం, దేవతామూర్తులను ధ్వంసము చేసిన, దేవతామూర్తులను నిందించిన, ప్రకృతిలో ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రకృతి సహజత్వంగా మనకు ఇచ్చినటువంటి నదులను, అదే విధముగా వాగులను, చెరువులను, తటాకాలను, కొలనులను ఏమాత్రం మనము చెడగొట్టినా కానీ పరమాత్మ అయినటువంటి పరమశివుడు ఎప్పుడూ వాళ్ళను క్షమింపజాలడు. ఎల్లవేళలా వాళ్ళను హరించడానికి ఏదో ఒక రూపకంగా శత్రువుల మారిగానో లేక మిత్రువుల మారిగానో వారి దగ్గరికి వచ్చి వారిలో ఉండేటువంటి ఈ యొక్క కపటాన్ని మొత్తం కూడా సంహరించి వేస్తాడు అని మనము ఈ యొక్క వాక్యము ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అవబింధతే అనేటువంటి పదం వచ్చింది. అవబింధతే అనగా ధర్మ మార్గంలో పయనించేటువంటి వాళ్లను, ఇబ్బంది పెట్టేటువంటి వాళ్లను ఛేదించేవాడు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కావున ఎల్లవేళలా మనం ధర్మ మార్గంలోనే ప్రయాణం చేయాలి. అధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే మనకు వచ్చేటువంటి ప్రతి ఆపద కూడా పరమాత్మ అయినటువంటి ఆ యొక్క విరాట్ పురుషుడు మనకు కలిగిస్తున్నాడు అనేటువంటి సందేహం ఎంత మాత్రం కూడా మనకు లేదు. కావున ధర్మ మార్గంలోనే ప్రయాణం చేయాలి అని మనకు వేదములు కూడా ఈ రకంగానే చెప్తున్నాయి. వేదముఖులతోడ, వేదఘోషలతోడ విలసిల్లినటువంటి ఈ యొక్క వేదభూమి ఏదైతే ఉంటుందో, ఈ వేదభూమిలో రత్నాలు, మనులు, అదే విధముగా లోహములు ఏ రకంగానైతే దొరుకుతూ ఉన్నాయో వేదము కూడా ఆ రకంగా దొరికినటువంటిదే ఈ భూమి. అందుకనే భూగర్భజాత భువనైకమాత అని సాక్షాత్తు సీతా అమ్మవారిని వేదవతి, భూమాత, వేదమాత అనేటువంటి పేర్లతో కొలిచినారు. అలాంటి వేద సంబంధమైనటువంటి ఈ భూమికి కానీ, వేద సంబంధమైనటువంటి ఈ యొక్క తటాకములకు కానీ, ప్రకృతికి కానీ ఎక్కడా కూడా ఎలాంటి హాని చేయకూడదు. అలా హాని చేసినప్పుడు ఈ రకమైనటువంటి పరమాత్మ శూరుడిగా అవభిందతేజ వారిని వారి యొక్క కోరికలని, వారి యొక్క పతనాన్ని పూర్తిగా కూడా కోరుకుంటాడు పరమేశ్వరుడు, సంహరించి వేస్తాడు వాళ్ళను అనేటువంటి అంశాన్ని మనకి రుద్రాధ్యాయం చాలా చక్కగా వర్ణిస్తూ ఉంది. కావున మనం ఎప్పుడూ కూడా ఎవరిని, ఏ పక్షిని కానీ, ఏ మృగాన్ని కానీ, ఏ పశువులను కానీ మనము ఎక్కడా ఎవరిని బాధ పెట్టకూడదు అనేటువంటి అంశాన్ని మనము మన యొక్క నిత్య దైనందిన జీవితంలో మనం ఏర్పాటు చేసుకోవలసినటువంటి ఆవశ్యకత మనకు ఎంతగానో ఉన్నది. అలాంటి తత్వాన్ని పూర్తిగా మనకు అందిస్తూ ఉంది ఈ రుద్రాధ్యాయం. ఈ రుద్రాధ్యాయాన్ని ఎల్లవేళలా
మీరు ఇప్పుడు సాంకేతిక మార్గంలో అనేకముగా మనకు వచ్చినాయి. ఎక్కడ చూసినా కానీ మనం ఏ విషయమైనటువంటి మంత్రాలను వినగోరినా కానీ మనకు వినిపించేటువంటి సాధనాలు చాలా మనకు అందుబాటులోకి వచ్చాయి. కావున ఈ రుద్రాధ్యాయం నిత్యం వినడం వలన, ఈ రుద్రాధ్యాయం నిత్యం స్మరణ చేయడం వలన, ఈ రుద్రాధ్యాయాన్ని నిత్యం పారాయణం చేయడం వలన మనకు ఎలాంటి ఆపదలు అనేటువంటివి పరమాత్మ ఇవ్వడు. కేవలం సుఖమైనటువంటి జీవితాన్ని మనకు లోకంలో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మనం ఉండేటువంటి ఆవాసాలను ఎల్లవేళలా పరమాత్మ రక్షిస్తాడు. మీరు ఎప్పుడూ దైవ కార్యక్రమంలో పరమాత్మను నిష్కల్మషంగా సేవించండి, మీకు పరమాత్మ అంతా మంచే చేస్తాడు అనేటువంటి అంశాన్ని మనకు ఈ యొక్క వేదములన్నీ కూడా తెలిపినాయి. లోకంలో ఉండేటువంటి ప్రతి అంశం ఈ వేదంలో ఇమిడీకృతమై ఉంది. ఈ వేదంలో ఉంది. వేదంలో లేనిది లోకంలో ఏ అంశము కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం ఎంతగానో చూడాల్సినటువంటి అవసరం ఉంది. పరమాత్మ అయినటువంటి పరమశివుడికి మీరు పాత్రులగుదురుగాక అంటూ ఈ యొక్క వేదసారంలో ఈ అధ్యాయంలో వచ్చినటువంటి 2 యజస్సులను మేము పరిసమాప్తం చేస్తూ మరొక ధారావాహికలో ఈ వేదాధ్యాయంలో ఉన్నటువంటి రుద్రాధ్యాయంలో ఉండేటువంటి ఇంకా కొన్ని అంశాలను మీ అందరికీ కూడా తెలియపరుస్తామంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.